హే బ్రో, వాట్సప్, దిస్ ఇస్ సర్దార్. బ్రో, లైఫ్లో ఎవరిని కూడా నిన్ను లవ్ చేయమని చెప్పి ఫోర్స్ చేయొద్దు, ఎక్స్పెక్ట్ చేయొద్దు, వాళ్ళని రుద్దొద్దు. నన్ను లవ్ చేయమని చెప్పేసి. బ్రో, ఒకళ్ళని లవ్ చేస్తున్నావా, చెయ్యి, నో ప్రాబ్లం. కానీ వాళ్ళు తిరిగి నిన్ను లవ్ చేయాలి అంటే నీలో చాలా మంచి క్వాలిటీస్ ఉండాలి. నిన్ను బిలీవ్ చేయాలి, హ్యూమరస్గా ఉండాలి, చక్కగా మాట్లాడాలి, క్లారిటీ ఉండాలి, నువ్వేంటో వాళ్ళకి తెలియాలి. నీ స్టేటస్ పెంచుకోవడానికి ట్రై చేయి. నీ దగ్గర డబ్బు ఉండాలి, నీకంటూ ఒక డ్రీమ్ ఉండాలి. బ్రో, ఇవన్నీ మంచి క్వాలిటీస్ ఉన్నా కూడా అమ్మాయిలైనా, నైబర్స్ అయినా, రిలేటివ్స్ అయినా, నీ ఫ్రెండ్స్ సర్కిల్ అయినా అందరూ నిన్ను లైక్ చేస్తారు, లవ్ చేస్తారని లేదు. కానీ నిన్ను లైక్ చేయాలి అంటే, మనల్ని లైక్ చేయాలి అంటే మన దగ్గర మంచి క్వాలిటీస్ ఉండాలి, మంచి పర్సనాలిటీ ఉండాలి, హానెస్ట్గా ఉండాలి, ట్రస్ట్గా ఉండాలి, నవ్వుతూ హ్యాపీగా అందరితో మాట్లాడే గుణం ఉండాలి, హెల్పింగ్ నేచర్ ఉండాలి. నువ్వు అందంగా ఉంటేనే నిన్ను లవ్ చేస్తారు అని అనుకోవడం తప్పు. అందంగా లేకపోయినా కూడా నీ మనసు అందంగా ఉంటే చాలు. ఇచ్చే గుణం ఉండాలి, అందరినీ మెచ్చుకునే గుణం ఉండాలి, డౌన్ టు ఎర్త్గా ఉండాలి. ఎప్పుడు నవ్విస్తూ అందరితో హ్యాపీగా కలిసిపోయే మెంటాలిటీ నీలో ఉంటే ఆటోమేటిక్గా అందరూ నిన్ను లైక్ చేస్తారు, లవ్ చేస్తారు. సో బ్రో, నమ్మకాన్ని పెంచుకో, డిసిప్లైన్గా ఉండు, డీసెంట్గా ఉండు, మంచిగా ఉండు. ఆటోమేటిక్గా అందరూ నిన్ను లవ్ చేస్తారు, లైక్ చేస్తారు. సో చెప్పేది ఏంటంటే, లవ్ అనేది న్యాచురల్ ప్రాసెస్, మనసులో నుంచి పుట్టాలి. అది నువ్వు క్రియేట్ చేయలేవు. నీ పని నువ్వు చేసుకో, నువ్వు న్యాచురల్గా ఉండు, ఆటోమేటిక్గా అందరూ నిన్ను లైక్ చేస్తారు. కష్టపడు, ఈ సొసైటీలో స్టేటస్ సంపాదించు, ఒక డ్రీమ్, ఒక గోల్ పెట్టుకో, దాన్ని అచీవ్ చేయడానికి ట్రై చేయి. అన్నీ వస్తాయి, లవ్ కూడా వస్తుంది, అమ్మాయి కూడా వస్తుంది, హ్యాపీగా సెటిల్ అవుతాం. సో డోంట్ ట్రై టు ఇంప్రెస్ అదర్ పీపుల్, ట్రై టు బీ లైక్ యూ. కష్టపడు, ఆటోమేటిక్గా అన్నీ జరుగుతాయి.